తండ్రి. ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోను సత్యంతోను ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. మరి ఈరోజు పిల్లరా, సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు మనము నేర్చుకునబోయే అంశము సువార్త ప్రకటన దేవుని వలన కలిగినదాయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. సువార్త ప్రకటన దేవుని వలన కలిగినదాయన, మీరు వారిని వ్యర్థపరచలేరు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి మూలవాక్యాన్ని మనం చదువుకుందాం పిల్లరా. మూలవాక్యం అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 39వ వచనం. మరి ఈ సందర్భం అంటే పిల్లరా, మరి గమానియేలు మహాసభ ఎదుట మాట్లాడుతున్న సందర్భం. గమానియేలు మహాసభ ఎదుట మాట్లాడుతున్న సందర్భము. అయితే అది దేవుని వలన కలిగినదైతే మీరు వారిని వ్యర్థపరచలేరు. ఒకవేళ మీరు దేవునితో పోరాడువారగుదురు సుమి అని చెప్పాను. చూడండి పిల్లరా, మరి గమానియేలు మహాసభ ఎదుట చెప్తున్న సందర్భం పిల్లరా. మరి ఒకవేళ దేవుని వలన కలిగినదాయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. ఒకవేళ మీరు దేవునితో పోరాడువారగుదురేమో సుమి అని అంటున్నాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఈ సందర్భం ఏంటో మరి మనం ఆలోచన చేసినట్లయితే ఈ అంశాన్ని ఎందుకు నేర్చుకోవాలి అన్నది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ అంశాన్ని ఎందుకు నేర్చుకోవాలి? మరి ఆదిమ క్రైస్తవ కాలంలో అపోస్తలులు యేసుని గురించి ధైర్యంగా బోధిస్తున్న కాలంలో సువార్త ఆపడానికి యూదుల మహాసభ ప్రయత్నించిన సందర్భం పిల్లరా. యూదుల మహాసభ ప్రయత్నించిన సందర్భము. మరి ఈ సందర్భాలని 3 సందర్భాలుగా మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలులు యేసుని గురించి ధైర్యంగా బోధించుచున్నారు. 1, అపోస్తలులు యేసుని గురించి ధైర్యంగా బోధించుచున్నారు. 2, మహాసభ వాళ్ళని చంపాలని ప్రయత్న పడుతున్నారు. చూడండి, వారిని చంపాలని ఆలోచిస్తున్నారు. 3వదిగా అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడైన గమానియేలు లేచి వారిని హెచ్చరిస్తాడు. గమానియేలు ఏతాడు? వారిని ధర్మశాస్త్రోపదేశకుడు గమానియేలు వారిని హెచ్చరిస్తాడు. ఏమని హెచ్చరిస్తారు? ఈ పని మనుషుల వలన కలిగినదాయన, అది దానంతటికి అదే నశించిపోతుంది. కానీ దేవుని వలన అయితే మీరు దానిని ఆపలేరు, దాన్ని అడ్డుకోలేరు. అది నాశనం కాదు, నాశనం చేయడానికి ఎవరి తరం కాదు. అంతిమంగా దేవునితో పోరాడువారగుదురేమో, జాగ్రత్త అని. చూడండి, మనుషుల పథకంలో ఏదైనా ఆ పని ఆలోచన మనుషుల ప్రణాళికనే అది, లేదా స్వార్థంతో కూడినది. కానీ దేవుని వలన అయితే దాన్ని మీరు వ్యర్థపరచలేరు. దేవుని చిత్తమైతే దాన్ని మనుషులు ఆపలేరు. నిజమైన సువార్త ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది మరియు నిలిచే ఉంటుంది పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లారా. మరి ఇంత గొప్ప సువార్తను ఆపడానికి ఆ రోజు ప్రారంభంలో గమానియేలు వారిని హెచ్చరించాడు. మనుషుల వలన కలిగిదాయన అది వ్యర్థమవుతుంది, కానీ దేవుని వలన కలిగినదైతే వారిని మీరు వ్యర్థపరచలేరు. ఒకవేళ దేవునితో పోరాడవారగుదురేమో సుమి అన్నాడు. అందుకోసమే లేఖనాలను పరిశీలన చేసుకుంటూ లేఖనాలను చూసుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయం 28 నుంచి 42 వచనము మనం చూసుకున్నట్టయితే అపొస్తలుడు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారిని ఎంతో మంది ఆటంకాలు
సృష్టించారు పిల్లలు. ఆటంకపరిచారు. ఎందుకంటే నిజమైన సువార్తకు ఎప్పుడు ఆటంకమే కలుగుతుంది. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసుకుందాం. లేఖనాలను పరిశీలన చేస్తూ లేఖనాలను చదువుకుంటూ ముందుకు సాగుదాం. అపోస్తల కార్యము 5వ అధ్యాయం 28 నుంచి 42 వచనాలు చదువుకున్నట్లయితే, ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురు, అపొస్తలుల మనుషులకు కాదు, దేవునికే మేము లోబడాలని కదా. మీరు మానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇజ్రాయేలీలకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడును తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. చూడండి పేరా, ఎంత స్పష్టంగా అపోస్తలులు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి స్పష్టంగా చెప్తున్నారు. వారు ఈ మాటలు విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా, చూడండి పేరా, వీరి ఈ మాటలు విని వాళ్ళకి ఏం చేసేది? అత్యాగ్రహం వల్ల వారిని చంపనుద్దేశించగా, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును, ధర్మశాస్త్రోపదేశకుడైన గమానియేలు, ఒక పరిసయ్యుడు మహాసభలను లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపలికి ఉంచుడని ఆజ్ఞాపించుడని వారితో ఇట్లా, నేను వీరిని పక్కకుంచండి, నేను మీకు ఒక ఆలోచన చెప్తాని గమానియేలు చెప్తున్నాడు. ఈ గమానియేలు వారిని హెచ్చరిస్తున్నాడు. ఇజ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయం మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమా. ఈ మనుషుల విషయంలో మీరేం చేయబోచున్నారో జాగ్రత్త సుమా. ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలిసికొని వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి నీ తర్వాత జనసంఖ్య దినములలో గలిలీయుడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి గమనియాలు చెప్తున్నాడు, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడవరగుదురు సుమి. చూడండి, వారు అతని మాట సమ్మతించి అపోస్తులను పిలిచి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. వారిని విడుదల చేసిరి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమై ఎంచబడినందున వారు సంతోషించుచు మా సభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచున్నారు. ప్రారంభంలో మరి అపొస్తలులు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటిస్తున్నప్పుడు వారు ఏం చేశారు? మహాసభ ఎదుట వారిని చెప్పాలని ఆలోచన చేశారు. కానీ ధర్మశాస్త్రోపదేశకుడైన గమనియేలు ఈ మనుషులను బయటకు పంపండి, మీకు ఒక ఆలోచన చెప్తున్నా అని చెప్తూ హెచ్చరిస్తున్నాడు. ఇది మనుషుల వలన కలిగిన ఆయన వ్యర్థమవును, కానీ ఇది దేవుని వలన అయితే మీరు వారిని వ్యర్థపరచలేరు. దేవునితో పోరాడవారవుతున్నారు సుమే, జాగ్రత్త అన్నప్పుడు చూడండి, అపొస్తలులను కొట్టి వారిని పంపించారు. యేసునామం గురించి ప్రకటించకూడదంటే వారు ఏం చేశారు? మనం కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటించుచు మరి దేవాలయంలో ఇంటింటను బోధించుచూ వచ్చారట. చూడండి, యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్తను ప్రకటించడానికి ఎన్ని ఆటంకాలు. చూడండి, మరి ఈ రోజు మనము మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన నీవు నేను సత్యవాక్యానికి లోబడి దాన్ని అనుసరించి జీవించినప్పుడు
మరి ఆ వాక్యం నీ హృదయంలో కార్యసిద్ధి కలిగజేస్తుంది. అపొస్తలుల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక నువ్వు వాక్యంతో సావాసం కలిగి ఉంటే మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతావు. మరి క్రైస్తవుడు పనేంటి? సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. అందుకోసమే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి అపొస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయనను శిరసాలలో వేశారు. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు నన్ను శిరసాలలో వేసినా అని వాక్యం బంధింపబడి ఉండలేదు అంటున్నాడు పిల్లరా. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. చూడండి పిల్లరా, మరి అపొస్తలుడైన పౌలు గారు మరి తిమోతికి చెప్తున్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయంలో. చూడండి పిల్లరా, ఈరోజు మరి క్రైస్తవులు అని చెప్పి అనవసరమైన విషయాలలో పడి శరసాలలో పడుతున్నారు. కానీ ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడినను, శ్రమపడి ఉన్నను, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. చూడండి, ప్రారంభంలో దేవుని వాక్యాన్ని బంధించడానికి ఎవరి తరం కాలేదు. ఇప్పుడు కూడా సత్యవాక్యాన్ని సరిగ్గా వాక్యంకు వినబడి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకున్నప్పుడు వాక్యాన్ని ఎవరు ఆపడానికి వీలు లేదు. అది తరం కాదని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచున్నది. ఎందుకంటే సువార్త సర్వలోకంలో ఫలించుచున్నది. మరి సువార్తలో కలిపి చెరిపి అనేకులు మరి ఎన్నో ఆటంకాలు సృష్టిస్తున్నారు. వారి సంగతి ఏంటంటే మా సమస్య అది కొంతవరకు నడుస్తుంది, కానీ దేవుని వలన కలిగినది ఎవరు ఆపడానికి వీలు లేదని. చూడండి, గమనీయులు ధర్మశాస్త్రోపదేశకుడైన గమనీయులు ఏం చేశాడు? మనుషుల వలన కలిగితే అది వ్యర్థమవును, కానీ దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు, జాగ్రత్త అంటున్నాడు పిల్లలు. అందుకోసమే ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచున్నది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నట్లయితే ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యంగా గ్రహించిన నాటి నుండి, చూడండి, మీరు వాక్యాన్ని విని సత్యంగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచున్నది. చూడండి, వాక్యాన్ని విన్నప్పుడు ఆ సత్యమని మీరు గ్రహించినప్పుడు మీలో సైతము వ్యాపించుచు ఫలించుతుంది పిల్లరా. ఫలించుచు వ్యాపిస్తుంది. మీరు వాక్యాన్ని సత్యమని గ్రహించి ఆ సత్యాన్ని గ్రహించి దాన్ని అనుసరించినప్పుడు మీలో వాక్యం ఏం చేస్తుంది? వాక్యం మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. అందుకోసమే పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. సువార్త కోసం మేము మీ ప్రాణములు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ అందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములు ఇచ్చుటకు మేము సిద్ధపడి ఉన్నాము. మీరు మాకు బహుప్రియులై ఉంటరి. అందుకోసమే సువార్త విషయంలో మా ప్రాణములు ఇచ్చుటకు మేము సిద్ధంగా ఉన్నాము అంటున్నాడు పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి, సువార్త ఎంత విలువైంది. సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం సువార్తనే. ఆ సువార్తను మనం ప్రకటిస్తున్నామా? ఆ సువార్త ప్రకారంగా మనం జీవిస్తున్నామా? ఆ సువార్త హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. అందుకోసమే పిల్లారా, మనం ఆలోచన చేయాలి. మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము ఎంత విలువైంది. ఆ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడిన వారై సువార్త విషయంలో యాజక ధర్మం జరిగించుచున్నామంటున్నాడు పిల్లారా. రోమా సంఘంతో అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాను. ఆయనను అన్ని జనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనై ఉన్నాను. అన్ని జనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనై ఉన్నాను అంటున్నాడు. చూడండి, మనం ఆలోచన చేయాలి. మరి అందుకోసం మేము రాయబారులము, క్రీస్తు విషయంలో మీకు రాయబారులం అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియజేయుటకు నేను
నోరు తెరిచినప్పుడు చూడండి ప్రియులారా, ఆ సువార్త నేను నోరు తెరిచినప్పుడు చూడండి ప్రియులారా, రాయపారము ఏంటి, దేవునితో సమాధాన పడండి, యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని ఇంటి వారం, దేవునికి వారసులమైతాము. బతి మాలుకోవాలి. చూడండి పిల్లరా, నోరు తెరిచి మాట్లాడుతున్నాను, సువార్త ప్రకటించాలి. అందుకోసమే పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి, మనం ఏం చేస్తున్నాం? మరి సువార్తను అనుసరించి జీవిస్తున్నామా? సువార్తను ప్రకటిస్తున్నామా? సంఘంగాను సమాజంగాను కూడుకుంటున్నామా? ఏంటి మన పరిస్థితి ఏంటి? ఆ సువార్త హృదయంలో కార్యసిద్ధి కలగజేసేది. అందుకోసమే ప్రారంభం నుంచి సువార్తకి ఎన్నో ఆటంకాలు. మరి ఇప్పుడు మనము వాక్యాన్ని నేర్చుకున్న మనము మరి సువార్తను ప్రకటిస్తున్నామా? సువార్తను ప్రకటించే వారికి మరి ఆటంకాలు కలగజేస్తున్నామా? మరి వాక్యాన్ని నేర్చుకుని కూడా సువార్తను ప్రకటించుతున్నామా? ప్రకటించలేక మరి ఆటంకాలుగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? వయాల దేవునితో పోరాడు వారాగుదరమేమో మనం. వయాల సువార్తను విని మరి సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని ప్రకటించకుండా మరి మరి ఉన్నామేమో. మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేసుకొని మరి దేవుని వాక్యం ఏ విధమైనది. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు సింహం నోటి నుండి తప్పింపబడి తినంటున్నాడు పిల్లరా. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడేదిని. చూడండి, అన్యజనులకు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మరి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, కానీ సింహము నోటి నుండి నన్ను తప్పించినట్లు దేవుడు నా పక్కకు నిలిచి ఉన్నాడు. అందుకోసమే సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి విజయోత్సవంతో దేవుడు మమ్మల్ని ఊరేగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 తిమోతి రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. సువార్తను ప్రకటిస్తున్నాము, ఆ సువార్త విజయోత్సవంతో మనల్ని ఊరేగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం అంటున్నాడు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి సువాసన అయి ఉన్నాము. చూడండి, రక్షింపబడి వారి పట్లను నశించుచు ఉన్న వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. క్రీస్తు సువాసన అయి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ తట్టుకుంటూ ఆ గొప్ప మహిమను గురించి, ఆ సువార్తను గురించి ప్రకటించడము ఆనందము. ఆ ఆనందంలో ఉన్నది మరి ఏంటి? ఆ ఆనందం గురించి తెలుసుకొని దాన్ని అనుభవించి అనేకులకు సువార్తను ప్రకటించాలి. క్రైస్తవుడి లక్ష్యము. క్రైస్తవుడు క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు ఆ క్రీస్తు మహిమ గురించి ప్రకటించవలసిన అవసరము, బాధ్యత క్రైస్తవులుగా మనకున్నది. అందుకోసమే ఆ గొప్ప భాగ్యాన్ని మనము అర్థం చేసుకొని అనుభవిస్తూ ఉన్నామా? అనుసరిస్తున్నామా? ప్రకటిస్తున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? సహోదరి, సహోదరుడా, ఇకనైనా వాక్యాన్ని బట్టి మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి ప్రారంభంలో మొదటి శతాబ్దంలో మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నాడు. మరి కొర్నేలైన ఒక భక్తుడున్నాడు. ఆ భక్తునికి పేతురు గారి గురించి దర్శనం వచ్చింది. మరి ఫలానా ఇంట్లో పేతురు గారు దిగి ఉన్నాడు. మరి దేవదూత ద్వారా ఆయనకు దర్శనం, మరి దేవదూత ద్వారా ఆయనకు చూపించడం జరిగింది. మరి ఆ పేతురును పిలిపించాడు. మేము దేవుని ఎదుట కూడి ఉన్నాము, దేవుని వాక్యం ప్రకటించండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నామంటున్నాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 32-33 వచనాల్లో పేతురు అను మారు పేరు గల సిమోనును పిలిపించి అతడు సముద్రము దరినున్న చర్మకారున సిమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనేను సువార్తను ప్రకటిస్తున్నాడు. మరి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేకులు నమ్మి బాప్తీసం పొందారట. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41-42 వచనాల్లో కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ప్రారంభంలో చూడండి, ప్రారంభంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మరి ఆ సువార్తను విని బాప్తీసం పొందారట.
బాప్తీసం పొందారు. వారు ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబడి వీరు అపొస్తల బోధ ఎందునో సావాసమందునో రొట్టె విరుచుట ఎందునో ఎడతెగక ఉండారట. చూడండి. అంతేకాదు అపొస్తల కార్యం 4:4 వాక్యం వినిన వారు అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యను. చూడండి, సత్యవాక్యం ప్రారంభంలో ఏ విధంగా సువార్త వ్యాపిస్తున్నది, ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు 3,000 మంది 5,000 మంది వాక్యంలో మరి విన్నారు, అర్థం చేసుకున్నారు, బాప్తీసం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. మరి సంఘంలో చేర్చబడిన మనము అపొస్తల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండాలి. అందుకోసమే ప్రభు హస్తం వారికి తోడై ఉండెను. అపొస్తల కార్యం 11:21-26 చాలా చక్కగా రాయబడ్డది. ఏమని? ప్రభు వాక్యము ప్రభు హస్తం వారికి తోడై ఉన్నది. ఏ విధంగా తోడై ఉన్నది అనేది వాక్యం చదువుకుందాం పిల్లరా. అపొస్తల కార్యము 11:21-26 ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గురించి సమాచారం యెరూషలేములోనున్న సంఘము వారు విని బర్నబా అంతియొక్కయ వరకు పంపి అతడు వచ్చి దేవుని కృపను చూసి ప్రభువును సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరిని హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకును తరచునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొక్కకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయో సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చూడండి, అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. వాక్యాన్ని బోధించాలి. వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యం వారి హృదయంలో కార్యసిద్ధులు కలుగజేస్తుంది. ఆ వాక్యాన్ని వింటారు, హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది, మారుమనసు కలిగి ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. సంఘంలో చేర్చబడిన మన పనేంటి? అపొస్తల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండడం ద్వారా ఆ వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతాము. అప్పుడు సువార్తను ప్రకటించడమే మన పని. అందుకోసమే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. క్రైస్తవుడు పని ఏంటండి? క్రైస్తవుడు శరీర సంబంధమైన యుద్ధమా? లేదండి, ఆత్మ సంబంధమైంది. అందుకోసమే 2 కొరింథీయుల రాసిన పత్రిక 10:3-8 అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మేము శరీర దారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారంగా యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను ప్రయోజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు వీరు సంపూర్ణ విధేయత చేత కనపరచునప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులు పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల అతడెలాగో క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తను తిరిగి ఆలోచించుకొనవలెను. పడదోయుటకును కాక మేము కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెంగా అధికంగా అతిశయపడినను నేను సిగ్గుపడను. మేమేం చెప్తున్నాము? ప్రభు పక్షమున మాకు అనుగ్రహించిన అధికారం ఏం చేస్తుంది? మేము కట్టుటకే కానీ మేము పడదోయటకు కాదు. చూడండి, మరి క్రీస్తు ఎదుట, మరి దేవుని ఎదుట మా ఉన్న దుర్గాలు పడగొట్టాలి. మరి ఎవరు మీరు క్రైస్తవులు అవుతారో, క్రైస్తవులు ఏ విధంగా క్రైస్తవుని నమ్ముకున్న క్రీస్తు నమ్ముకున్నారో ఆ క్రీస్తుని గురించి మీరు ప్రకటించవలసిన వారం ఉన్నది. అందుకోసమే ప్రతి ఆలోచనను ప్రదోషి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను. చూడండి, మరి దేవుని ఎదుట దుర్గములు అంటే దేవుని గురించి మనకు తెలియకుండా, దేవుని గురించి ఆలోచన కలగకుండా, దేవునికి మనకును ఆ పాపాలు ఉన్నాయి, ఆ పాపాలను అడ్డుగోడలుగా తయారు చేసిన అడ్డుగోడను పడగొడుతున్నాము సువార్త ద్వారా. ఆ సువార్తను ప్రకటిస్తున్నాము. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు మనందరి కోసం శిలువలో మరణించాడు.
శిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకమున పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని గురించి ప్రకటించాలి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షిస్తుంది. ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని ప్రకటించాలి. చూడండి, మరి ఆ శక్తి గల వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలను తట్టుకోవాలి. ఆ పరలోకము కనిపించని పరలోకం వెళ్ళాలంటే నువ్వు క్రైస్తవుడుగా శ్రమలు, నిందలు, అవమానాలు భరించాలి. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. ఏ విధంగా ఉన్నాం, మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది. అందుకోసమే చూడండి పరా, గమనీయులు ఏం చేసినాడు? వయాల వారిని మీరు ఆటంకపరుస్తురా, దేవుని ఏడల కార్యాన్ని మీరు ఆటంకపరచలేరు. వయాల దేవునితో పోరాడవారవుదురేమో. సుమి జాగ్రత్త. మనుషుల వలన మనుషుల ఆలోచన ప్రకారంగా చేయబడిందా, అది వ్యర్థపరచబడును. కానీ దేవుని ఆలోచనతో చేయబడిన సువార్తను ఆపడానికి తరం కాదని మరి ప్రారంభం నుంచి జరుగుతూనే ఉన్న సువార్త, ఆ సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా? ఆ సువార్తను అనుసరించి సువార్తకు లోబడి జీవిస్తున్నామా? ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ ప్రయాణం ఉన్నదా? మనుషులను చూడలేము. వాక్యము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుంటాం. అపొస్తలులు ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. మరి మనం ఏం చేస్తున్నాం? సువార్తను ప్రకటించలేదండి. సువార్తను వింటున్నామే కానీ సువార్తను ప్రకటించట్లేదంటే ఏంటి? ఎలా ఉన్నాం మనం? అందుకోసమే సువార్తకు ఆటంకాలుగా ఉండకూడదు. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 47వ వచనంలో, ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు సంఘములు చేర్చబడుతున్నారు. అందుకోసమే ఇంకా ప్రజలు సంఘములు చేర్చబడుతున్నారు. చూడండి మరి అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 14వ వచనం, ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. చూడండి, ప్రభు పక్షమున చేర్చబడిరి. మరి ప్రారంభ సంఘంలో మరి హింస కలుగుతున్నది. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములో సంఘమును గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు యందు చెదిరిపోయిన వారు ఉట్టినే ఉన్నారా? ఎక్కడో లక్కడ వాక్యాన్ని సువార్త ప్రకటిస్తున్నారు. మరి మనం ఏం చెప్తున్నాం? క్రీస్తును విశ్వసించిన సహోదరి సహోదరుడా, సువార్తకు లోబడ్డ నీవు, సువార్త ప్రకారంగా కనబడిన నీవు మరి సువార్తను ప్రకటిస్తున్నావా? ఆ సువార్తను ప్రకటించడమే క్రైస్తవుడికున్న లక్ష్యం. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఉంది నేను మనమై ఉన్న ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని ప్రకటించాలి. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే చూడండి, ఆ రోజు సువార్తను ప్రకటిస్తున్నాడు. 1వ శతాబ్దంలో మరి చనిపోయిన వ్యక్తి లేవపడ్డాడట. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో, ఆ దినములయందామె కాయిలపడి చనిపోగా వారు ఆ శవము కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. అపొస్తలుల కార్యం 9:42, ఇది ఎప్పే అంతా తెలుసుకున్నప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసం ఉంచిరి. చూడండి, అపొస్తలుల కార్యము 11వ అధ్యాయం 21 నుంచి 26 వచనంలో, ప్రభు హస్తం వారికి తోడై ఉన్నదట. తోడై ఉన్నప్పుడు ఏ విధంగా కార్యం జరుగుతుందో చూద్దాం పిల్లరా. ప్రభు హస్తం వారికి తోడై ఉండేను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గురించి సమాచారం యెరూషలేములోనున్న సంఘం వారు విని బర్నబాయు అంతియొక్కకు పంపిరి. అతడు వచ్చి ఏం చేశాడు? దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ప్రభువును ఏం చేయాలట? స్థిర హృదయంతో, చంచల హృదయంతో కాదు, స్థిర హృదయంతో ప్రభువును హత్తుకొనాలని అందరిని హెచ్చరించాడు. అందుకోసమే అంతటా పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుక్కొని అంతియొక్కకు తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరము సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. చూడండి పిల్లరా, వాక్యాన్ని బోధించాలి. బోధించినప్పుడు వాక్యం హృదయంలో కార్యసిద్ధి కలిగేస్తుంది. అందుకోసమే అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 43వ వచనము, సమాజ మందిరములలో వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా
ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరి వీరి వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలనని వారిని హెచ్చరించెను. ఎవరైతే వారి సమాజ మందిరానికి వచ్చినప్పుడు వారిని మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని ప్రకటించడం, వాక్యంలో వారిని స్థిరపరచడము వారికి పనిగా ఉన్నది పిల్లరా. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? సువార్తను ప్రకటిస్తున్నామా? ఆ సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటున్నామా? ఈ రోజు సంఘానికి రావడమే కష్టం అనుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? మరి కనిపించిన పరలోకం వెళ్ళాలంటే నువ్వు ఎలా వెళ్తావు? సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తకు ఆటంకాలు వస్తాయి. ఆ సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనం చూసుకోవాలి. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చూసుకొని అక్కడ యూదా సమాజ మందిరంలో ఏం జరిగిందో ఒకటి చూద్దాం పిల్లలు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 1-4 వచనాల్లో వారు అంపిపోలి అపోలోనియా పట్టణముల మీదికి వీరు తెస్సలోనికకును వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను గనుక పౌలు తన వాడుక చొప్పున ఏం చేశాడు? తన వాడుక వాక్యాన్ని ప్రకటించాలి. సంఘము సమాజాల వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడు. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అగత్యమనియు నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనాలలో దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వాక్యాన్ని 3 దినములు తర్కించుచుండెను. వారిలో కొందరు భక్తి పరులైన గ్రీకు దేశస్థులను, చాలా మంది ఘనత గల స్త్రీలు అనేకులు ఒప్పుకొని పౌలును శీలను కలుసుకొనిరి. చూడండి, వాక్యాన్ని అంగీకరించారట. అందుకోసమే పౌలును శీలను కలుసుకున్నారట. అందుకోసమే అంతేకాదు, ఇంకా మరి ఏ విధంగా జరుగుతున్నదో అనేది పరిచయం చూసుకుందాం పిల్లల. అపొస్తలుల కార్యము 19వ అధ్యాయం 17-20 వచనంలో ఈ సంగతి ఎఫెసీ కాపురంలో ఉన్న సమస్త యూదులకును గ్రీకు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగెను. గనుక ప్రభు అయిన యేసు నామము గణపరచబడెను. విశ్వాసం ఉంచిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటినన్నిటినీ తెలియజెప్పుకునిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము బలమై వ్యాపించెను. చూడండి, ప్రారంభంలో ఎంత వాక్యాన్ని ఆపాలనుకున్నారు, కానీ ఎంత వాక్యాన్ని ఆపాలనుకుంటే అంత ఉధృతమైతూనే ఉన్నది. చూడండి, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా సత్యవాక్యాన్ని ఏ విధంగా ఆపాలి? మీరు దేని గురించి అన్నా చెప్పండి, యేసునామం గురించి చెప్పొద్దన్నారు ప్రారంభంలో. వాళ్ళు ఏమన్నారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. దేవుని మాట పెద్దదా, మీ మాట పెద్దదా? అందుకోసమే గమనియలేనుడు, మీరు మనుషుల వలన మీరు వారు చెప్పే వాక్యానికి ఆటంకం చేస్తున్నారా? అది మనుషుల వలన అయితే వ్యర్థపరచబడను, కానీ దేవుని వలన కలిగినదైతే దేవునితో పోరాడవారగుదురు సుమి. చూడండి, దేవుని వాక్యం బలంగా వ్యాపిస్తున్నది. ఇంకంతేకాదు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఇంకా ఏ విధంగా ముందుకు సాగుతున్నారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 48-49 వచనాలు, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యం మయపరిచిరి. మరియు నిత్య జీవము నిర్ణయింపబడిన వారందరూ విశ్వాసం ఉంచిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. చూడండి, వాక్యము వ్యాపిస్తూనే ఉన్నది, కానీ సర్వలోకంలో సువార్త ఫలించుచున్నది. మరి సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలా? సువార్త ప్రకటించేవారు కావాలి. సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలా? వాక్యం వినాలి. వాక్యం వినాలంటే వాక్యం చెప్పేవారు ఉండాలి. వాక్యం చెప్పి నేర్చుకుని మనం ఏం చెప్తున్నాము? నేర్చుకున్నది మన దగ్గరనే ఉంచుకుంటున్నామా? నేర్చుకున్నది అనేకులకు ప్రకటించాలి. నీకున్న సామర్థ్యం నువ్వు ఏ విధంగా చెప్తావు? నీ సామర్థ్యమును బట్టి నువ్వు నేర్చుకున్నది అనేకులకు ప్రకటించాలి. సర్వలోకంలో వాక్యం ఫలించాలంటే సువార్త ప్రకటించబడాలి. ఆ సువార్త సత్య సువార్త అయి ఉండాలి. ఆ సత్య సువార్త అయి ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు ఆపడానికి ఎవరి తరం కాదని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చెప్తున్నాడు? ఒకవేళ మనుషుల వలన ఏర్పరచబడితే అది వ్యర్థపరచబడను, కానీ దేవుని వలన అది ఏర్పరచబడ్డదా? వాడిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడవారగుదురేమో సుమి జాగ్రత్త అంటున్నట్ల. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. మనం ప్రకటించేది సత్య సువార్త అయి ఉండాలి. మనుషులను సంతోషపెట్టే బోధ బోధించకూడదు. శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన బోధ బోధించకూడదు.
సత్య సువార్తను ప్రకటించాలి. అందుకోసమే చూడండి అపోస్తలుల కార్యము 8:12 వచ్చిన అప్పుడు అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి యేసు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తీసం పొందిరి. చూడండి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నమ్మిన బాప్తీసం పొందుతున్నారు. అపోస్తలుల కార్యం 2:37 మరి ఏమంటారు? వారు ఈ మాటలను విని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమంటే పేతురును కడమ అపోస్తలుల ఎదురుకు వచ్చారు. వారి ఎదురుకు వచ్చినప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. అప్పుడు పాప జీవితము బాప్తీసంలో పాతి పెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా క్రీస్తు మహిమను ధరించుకుంటావు. సంఘంలో చేర్చబడతావు. సంఘంలో చేర్చబడిన నీవు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్నప్పుడు అప్పుడు నీ మనోనేత్రాలు ఎలింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి? శరీర సంబంధంగా ఏదో ఈ 60-70 సంవత్సరాల కోసం ఏదో నీకు ఆశలు, మరి ఏదో లాభం కలుగుతుందని యేసుక్రీస్తుకు వస్తున్నావా? అలా కాకూడదు, అలా రాకూడదు. ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దాని గురించి యేసుక్రీస్తుకు రావాలి. అందుకోసమే సువార్తను ప్రకటించాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 4:12 వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. అందుకోసమే నిష్ప్రయోజనం ఎప్పుడైతుందండి? వాక్యాన్ని అనుసరించి జీవించకపోతే నిష్ప్రయోజనం అవుతుంది. మరి చూడండి ఆ వాక్యము ఏం చేస్తుంది? మరి ఏం చేస్తుందట? విశ్రాంతి. మరి చూడండి వాక్యం విన్నప్పుడు వాక్యంకు విధేయులు కావాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 4:6 కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుద్దరన్న మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారందరూ అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక, చూడండి, అవిధేయత చేత ప్రవేశింపలేదు. అందుకోసమే పునాది మీద మనం కట్టబడాలి. అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:23 పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, పునాది మీద మీరు కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్లు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక మీ విశ్వాసమందు నిలిచి నుండినేడల ఇది మీకు కలుగును. పౌలను నేను సువార్తకు పరిచారకుడనైతిని. ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఆ సువార్త వలన మీకు మరి మేలు కలుగుతుంది. రెండో దశలోనికి రాసిన పత్రిక 2:14 మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. దేవుని పిలుస్తున్నాడు సువార్త ద్వారా మిమ్మల్ని. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు నమ్ముకోండి నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం అవుతాము. ఆ సువార్త ద్వారా మీరు పిలువబడుతున్నారు. ఆ సత్యవాక్యం అనేది మనము దాని ప్రకారంగా ఉన్నామా లేదనేది మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి ఇంకా మనము లేఖనాలు చూసుకున్నట్లయితే సత్యవాక్యం ఏం చెప్తుందట? మీరు సత్యవాక్యాన్ని వినాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి. సత్యవాక్యమును మీరు విన్నప్పుడు ఆ ఆత్మచేత ముద్రింపబడతారు. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతారు. మరి చూడండి ఆ సువార్త ఏం చేస్తుంది? మన మరణం నిరర్ధకం చేస్తుంది, జీవమును అక్షేతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వస్తుంది. 2 తిమోతి రాసిన పత్రిక 1:10 ఆ క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది ఈవునైనా తన కృపను బట్టి మనలో రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆయన పిలిచి ఏం చేస్తుండు? ఆ క్రీస్తు యేసు అత్యం చేసిండు. ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేశాడు. మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షేతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చిండు. ఆ సువార్తనే ప్రకటించాలి. ఆ సువార్తలే ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుందంటే మనమై ఉన్న ఆత్మను రక్షిస్తుంది. అందుకోసమే ఆ సువార్తను విని ఆ సువార్తకు లోబడుతున్నామా? సువార్తను అనుసరించి జీవిస్తున్నావా? ఆ సువార్తను విన్నప్పుడు, సత్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సువార్తకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలన్నింటినీ మరి దాటుకుంటూ ముందు సాగాలి. అందుకోసమే సువార్తకు లోపడిన వారికి ప్రతిదండనట. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:6-7 దేవుని ఎరుగని వారికి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు దేవుని నెరుగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చూడండి కదా, సువార్త ప్రకటించబడుతుంది, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన, దేవుని నెరుగని వారికి మరి ప్రతిదండన కలుగుతుంది. ప్రతిదండన చూడండి కదా, ప్రతిదండన. ఆ ప్రతిదండన తప్పించుకోవడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని సువార్తను పడుతున్నప్పుడు ఆ సువార్తకు లోబడ్డ వారికి రక్షణ, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి సువార్త విషయంలో మరి ఏ విధంగా మనం ఉన్నాము మరి చూడండి పిల్లరా, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఫిలిప్పీల రాసిన పత్రిక 1:27 నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్తను విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిల్చుండవలని మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు, మీరు సువార్తకు లోబడి జీవించండి. మరి చూడండి, ఎదిరించు వారికి బెదరక ఒక్క భావంతో. అపొస్తలులు ప్రవక్తలు ఏ విధంగా సువార్తకు లోబడ్డారు, సువార్తను అనుసరించారు, సువార్త ప్రకటించారు, మీరు కూడా ఆ విధంగా ఒక్క భావంతో, వాక్య భావంతో ఉండాలి. అందుకోసమే ఆ వాక్య భావంతో ఉన్నారా? మేలు, లేకుంటే తీర్పు అనేది జరుగుతుంది. చూడండి పరా, 1 పేతురు రాసిన పత్రిక 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చుచున్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమగును? చూడండి పరా, సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమవును? దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే. సువార్త మరి మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమగును? తీర్పు జరుగుతుంది. సువార్త ప్రకటించబడుతుంది, ఆ సువార్తనే తీర్పు జరుగుతుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది ఉన్నది. నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు మనందరి కోసం శిలువలో మరణించాడు, శిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారమైతాం యేసుక్రీస్తు నమ్ముకుంటే. చూడండి పిల్లరా, ఆ దేవుని కృపను బట్టి మనము ఏ విధంగా ఉన్నాం. అందుకోసమే సువార్తను ప్రకటిస్తున్నప్పుడు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారట. గలతీయుల రాసిన పత్రిక 1:6-8 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం నాకు ఆశ్చర్యమవుతున్నది. అపొస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం కూడా నాకు ఆశ్చర్యమవుతున్నది. మేము ప్రకటించిన సువార్త, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చి ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. సువార్తకు లోబడాలి. సువార్తకు లోబడి దాన్ని అనుసరించి జీవించాలంటున్నాడు పిల్లరా. అందుకోసమే భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుతున్నావా? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగితే భయంకర పరిస్థితి. ఆ సువార్తనే మనకు తీర్పు తీరుస్తుంది. దేవుని ఇంటి అతనే ఆరంభమైతే అవిధేయులైన వారికి పరిస్థితి ఏమేవును? అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే ప్రారంభం నుంచి సువార్తకు ఆటంకం జరుగుతూనే ఉన్నది. సత్య సువార్త అయి ఉండాలి మనం ప్రకటించేది. మనము వాక్యం యందు వాక్యాన్ని స్థిర హృదయంతో హత్తుకొని ఉండాలి. మనసుల వైపు చూడకుండా. చూడండి, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి అపొస్తలులు ఏ విధంగా ప్రకటించారు, ఏ విధంగా వారు ఏం చేశారు? యేసు నామమును గురించి చెప్పద్దు. మరి దేవుని వాక్యం పెద్దదా, మీ మాట పెద్దదా? మీరే చెప్పండి. చూడండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఆ కనిపించే పరలోకం చేరాలంటే సువార్తను ప్రకటించాలి, సువార్తకు లోబడాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకోవాలి. అందుకోసమే చూడండి మరి గమనియేలు ఏమన్నాడు? మీరు వారిని ఆటంకపరుస్తున్నారా? అది దేవుని మనుషుల వలన అయితే అది వ్యర్థపరచబడను, కానీ దేవుని వలన కలిగినదైతే మీరు వ్యర్థపరచలేరు. మీరు దేవునితో పోరాడవారగుదురు సుమీ అన్నాడు. అందుకోసమే మనం ప్రకటించేది సత్య సువార్త అయి ఉండాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకోవాలి. మనసుల వైపు చూడకుండా. చూడండి మరి శరీరాశ, నేత్రాశ, జీవోపడమ్యం చూపేవాడు సాతాను ఉంటాడు.
నిన్ను భ్రమలో నడుపుతాడు. నువ్వు సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయు, నువ్వు తిరిగి నీ పని నువ్వు చేసుకో అంటాడు. మరి వాక్యంకు లోబడవా? ఆ సువార్తను స్థిర హృదయంతో అత్తుకోవా? చూడండి, ప్రారంభంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తకు లోబడ్డ వారు 3,000 మంది చేర్చబడ్డారు, 5,000 మంది చేర్చబడ్డారు. సర్వలోకంలో సువార్త ప్రకటించుతూ వ్యాపించుచున్నది. మరి ఇప్పుడు ఎందుకు వ్యాపించట్లేదు? ఏంటి ఈరోజు కల్పన కథలు చెప్పి యేసుక్రీస్తు దగ్గర రండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే అన్ని సర్వ సుఖాలు కలుగుతాయని నువ్వు ప్రకటిస్తున్నావా? సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవోపడమ్మాన్ని చూపెడతాడు. వాని పరిచారకులు, నీతి పరిచారకుల వేషం ధరించుకొని యేసుక్రీస్తు దగ్గర రండి, అన్ని మీకు కలుగుతాయి, సకల సౌకర్యాలు కలుగుతాయి, సర్వ సుఖాలు కలుగుతాయి అని చెప్తున్న సాతాను బాధ. చూడండి, క్రీస్తు నమ్ముకుంటే, సత్య సువార్తకు లోబడి జీవిస్తే నువ్వు కష్టాలు, శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు, నిందలు భరించాలి. భరించుకుంటూ వాక్యానుసారంగా జీవించినప్పుడే నీకు పరలోకం అనేది మరి చేరతావు. పరలోకానికి నిత్య జీవం కలుగుతుంది. వాక్యం చెప్తుందయ్యా. ఆ వాక్యాన్ని నమ్ము. సత్యం వాక్యమును నేను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు మా అపసురులైతే ఏ విధంగా శ్రమలు, నిందలు, అవమానాలు, అపసురుడైన పౌలు గారు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, స్వజనుల వాళ్ళ ఆపదన, సముద్రములలో ఆపదన, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అవన్నిటిని చవి చూశారు. వారి వాక్యంలో ఉన్నాయి. ఆ వాక్యాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని మనం కూడా వాక్యాన్ని స్థిర హృదయంతో హత్తుకొని సత్య సువార్తను ప్రకటించాలి. ఆ సత్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మరి ఆ వాక్యమే వారి హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. అందుకోసమే అలాంటి సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నామా? మరి ఏదో మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా మరి దైవోపదేశములను ప్రకటిస్తున్నావా? భ్రమలో ఉండి సువార్తను ప్రకటిస్తే సాతానుకు సిద్ధపరిచిన నరకం తప్పదు. ఆయన ఏం చేస్తాడు? వాక్యాన్ని కలిపి చేరిపేశాడు. ప్రారంభంలోనే కలిపి చేరిపే బోధ చేయకూడదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం అనేది ఉన్నది. దేవుని ఇంటి వారం, దేవుని వారసులమైతాము. గొప్ప భాగ్యము. మనోనేత్రాలు వెలిగింపబడతాయి. సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా ఆ బాప్తిషంలో పాత జీవితం పాతిపెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా క్రీస్తు మహిమను ధరించుకుంటావు. క్రీస్తు మహిమను ధరించుకుంటే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమైతే సంఘంలో చేర్చబడతావు. సంఘంకున్న ఆధిక్యత ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు అపొస్తలుల బోధ యందును, సహవాస సంబంధం, రొట్టె విరుచుట యందును ఏడతేక ఉండడం ద్వారా మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనత ఎదుగుతాం. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే వాక్యం ఈరోజు మనం నేర్చుకున్నాం ఏంటి? దేవుని వాక్యము, సువార్త మనుషుల వలనదాయన అది వ్యర్థపరచబడుతుంది. సువార్త ప్రకటన దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి మనము ఆ వాక్యాన్ని స్థిర హృదయంతో హత్తుకొని ఇకనైనా మనము ఆ సువార్తకు లోబడి సువార్తను అనుసరించి జీవించి సువార్త ప్రకటించే వారంగా ఉంటూ ఆ దేవుడు ఉండే పరలోకం, ఆ నిత్య జీవం చేరే గొప్ప ధన్యత దేవుడు మనకు దయచేస్తున్నాడు. మరి వింటున్న వాక్యాన్ని మనం అవునా కాదని ఆలోచించి వాక్యంకు లోబడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. మనం అందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.